ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గురువారం కోహిర్ మండలంలోని కొత్తూరు డి గ్రామంలో గోద్రేజ్ అగ్రోవే సంస్థ ఏర్పాటు చేసిన నర్సరీలో ప్లాంటేషన్ కు సిద్ధంగా ఉన్న ఆయిల్ ఫామ్ మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. రాష్ట్ర వన మహోత్సవంలో భాగంగా కొత్తూరు డి గ్రామంలో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ పంటల ఉత్పత్తి సంస్థ ఆయిల్ ఫామ్ 2024-25 సంవత్సరానికి గాను జిల్లాకు 3000 ఎకరాల లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని తెలిపారు. 900 ఎకరాలకు పరిపాలన అనుమతులు ఇవ్వటం జరిగిందని, ఇప్పటి వరకు 700 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ జరిగిందని కలెక్టర్ తెలిపారు. గోద్రేజ్ అగ్రోవే సంస్థ నుంచి జిల్లా రైతులకు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. జిల్లాకు సరిపడినన్ని నాణ్యమైన ఆయిల్ ఫామ్ మొక్కలను తయారు చేసి రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు స్వయం సమృద్ధి తోడ్పాటు అందుతుందని పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ పంటలను సాగు చేసే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారి, ఉద్యానవన శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని లక్ష్యాలను ఛేదించాలన్నారు. ఉద్యానవన శాఖ చేపట్టిన సమీకృత ఉద్యానవన అభివృద్ధి పథకంలో భాగంగా వివిధ పండ్ల తోటల విస్తీర్ణం పెంచుట కొరకు సుమారు 340 ఎకరాల సాగు కొరకు లక్ష్యంగా నిర్ణయించబడిందన్నారు. నేటికి సుమారు 100 ఎకరాల్లో అమలు పరచడం జరిగిందని, మిగతావి పురోగతిలో ఉన్నాయన్నారు. ఇది రైతు సంక్షేమ పథకాల్లో ముఖ్యమైనదని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి సోమేశ్వరరావు, జహీరాబాద్ ఆర్డీఓ రాజు, కోహిర్ తహసీల్దార్ బాలశంకర్, మండల వ్యవసాయ అధికారి నవీన్, గోద్రేజ్ అగ్రోటెక్ జిల్లా ఆమోదిత కంపెనీ ప్రతినిధులు స్వీటీ, పవన్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.